ఇంట్లోనే ఈజీగా పావు బాజీ రెసిపీ చేసుకోవచ్చు. మీ దగ్గరున్న వాటిలతోనే చాలా టేస్టీగా వచ్చింది. ఫస్ట్ అయితే ఒక 2 బంగాళదుంపలు తీసుకొని ఉడకబెట్టుకోవాలి. సాల్ట్ వేసుకుంటే త్వరగా ఉడికిద్ది. అవి ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోండి. బాండీలో ఇప్పుడు బటర్ గానీ, ఆయిల్ గానీ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆనియన్స్, క్యాప్సికమ్ వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే క్యారెట్, క్యాలీఫ్లవర్, గ్రీన్ పీస్ అయినా వేసుకోవచ్చు, గ్రీన్ బఠానీ. సో దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఎక్కువ క్వాంటిటీ అయితే మీరు 3-4 టమాటోస్ వేసుకోండి. నేనైతే 2 టమాటోస్ వేసుకున్నాను, నాకు సరిపోయేది ఇద్దరమే కాబట్టి. సో అది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం మసాలాస్ యాడ్ చేసుకోవాలి. కారం 1.5 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, కొరియండర్ పౌడర్ అంటే ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి ఇది వచ్చేసరికి పావుబాజీ మసాలా. పావుబాజీ మసాలా 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇదే ఫ్లేవర్ తెస్తుంది అనమాట. సో ఈ మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మీరు ఇందాక పక్కన పెట్టుకున్నారు కదా బాయిల్ చేసి బంగాళదుంప, అది స్మాష్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం కారం ఏమైతే ఉన్నాయో అవన్నీ పట్టాలి. నేను ఉప్పు వేయడం మర్చిపోయాను ఇందాక. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. చాట్ మసాలా కూడా వేసుకోండి. చాట్ మసాలా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దగ్గర పడతా ఉంటుంది. దగ్గర పడుతున్నప్పుడు మీకు ఇంకా బంగాళదుంపలు పలుగులుగా అంటే బంగాళదుంప దుంపగా తగులుతూ ఉంటే అలా మ్యాషర్తో మ్యాష్ చేసుకోండి. ఇది మాత్రం కారం నిమ్మకాయ కలుపుకున్న నీళ్ళు అది మొత్తం లాస్ట్లో అయిపోయిన తర్వాత వేసి కొంచెం అంత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బాజీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు పావు కోసం బటర్ పెట్టుకొని అది వేడి చేసుకొని బటర్ పావు బాజీ ఇలా ఆనియన్స్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. సో ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.